మీ మొదటి ప్రశ్న మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసే అవయవం ఏది? ఆప్షన్ ఏ హృదయం, ఆప్షన్ బి మూత్రపిండాలు, ఆప్షన్ సి ఊపిరితిత్తులు, ఆప్షన్ డి కాలేయం. సరైన సమాధానం ఆప్షన్ బి మూత్రపిండాలు. తరువాత ప్రశ్న విటమిన్ డి ప్రధానంగా ఎక్కడి నుండి లభిస్తుంది? ఆప్షన్ ఏ పాలు, ఆప్షన్ బి సూర్యకాంతి, ఆప్షన్ సి కూరగాయలు, ఆప్షన్ డి బియ్యం. సరైన సమాధానం ఆప్షన్ బి సూర్యకాంతి. తరువాత ప్రశ్న మన శరీరంలో పెద్ద అవయవమేది? ఆప్షన్ ఏ మెదడు, ఆప్షన్ బి చర్మం, ఆప్షన్ సి హృదయం, ఆప్షన్ డి కడుపు. సరైన సమాధానం ఆప్షన్ బి చర్మం. తర్వాత ప్రశ్న కంటిచూపు కోసం ముఖ్యమైన విటమిన్ ఏది? ఆప్షన్ ఏ విటమిన్ ఏ, ఆప్షన్ బి విటమిన్ బి, ఆప్షన్ సి విటమిన్ సి, ఆప్షన్ డి విటమిన్ కే. సరైన సమాధానం ఆప్షన్ ఏ విటమిన్ ఏ. తరువాత్ ప్రశ్న రక్తహీనత ఏ లోపం వల్ల వస్తుంది? ఆప్షన్ ఏ కాల్షియం, ఆప్షన్ బి ఐరన్, ఆప్షన్ సి సోడియం, ఆప్షన్ డి మాగ్నీషియం. సరైన సమాధానం ఆప్షన్ బి ఐరన్. తరువాత ప్రశ్న హృదయానికి సంబంధించిన వ్యాధులను తగ్గించుడానికి ఏ వ్యాయామం మంచిది? ఏ యోగా, బి ఈత, సి బరువులు ఎత్తడం, డి సైక్లింగ్. సరైన సమాధానం ఆప్షన్ ఏ యోగా. తర్వాత ప్రశ్న అధిక రక్తపోటు బీపీను ఏమని పిలుస్తారు? ఏ హైపర్ టెన్షన్, బి హైపోటెన్షన్, సి అరిథ్మియా, డి హీమోఫీలియా. సరైన సమాధానం ఆప్షన్ ఏ హైపర్ టెన్షన్. తరువాత ప్రశ్న మధుమేహంలో శరీరంలో ఏ పదార్థం నియంత్రణ తప్పుతుంది? ఏ ప్రోటీన్, బి గ్లూకోజ్, సి ఫ్యాట్, డి సోడియం. సరైన సమాధానం ఆప్షన్ బి గ్లూకోజ్. తరువాత ప్రశ్న దంతాలు మరియు ఎముకల బలానికి అవసరమైన ఖనిజం ఏది? కాల్షియం, బి ఐరన్, సి పొటాషియం, డి సల్ఫర్. సరైన సమాధానం ఆప్షన్ ఏ కాల్షియం. తరువాత ప్రశ్న జలుబు, ఫ్లూ నివారణకు ముఖ్యమైన విటమిన్ ఏది? ఏ విటమిన్ సి, బి విటమిన్ డి, సి విటమిన్ కే, డి విటమిన్ ఇ. సరైన సమాధానం ఆప్షన్ ఏ విటమిన్ సి.